दशरथ राम गोविंद कोदंड राम गोविंद श्रीराम राम रामेति रमे रमे मनोरमे। పుట్టే విశ్వామిత్రుని వెంట వనముల నడిచే బాలుడే అయినా అసురులను జయించే తాటకాసు బాహు సంహారములతో ధర్మ రక్షణకు సంకేతమై నిలిచే జనకపురి సభలో శివధనుస్సు దర్శన లక్షల బలమున్నవారు విఫలమైన క్షణం సహజంగా ఎత్తి విరిచిన రఘువీరుడు సీతమ్మ మనసు గెలిచిన శ్రీరాముడు సీతారామ కళ్యాణం దివ్యోత్సవమై దేవతలే దీవించిన లోక కళ్యాణమై ప్రేమకు ధర్మానికి ప్రతిరూపమై పవిత్ర దాంపత్యమున అడుగు పెట్టె రామయ్య పట్టాభిషేక వేళ కైకేయి మాట తండ్రి వాక్యమే ధర్మమని రాముడి బాట రాజ్యమును వదలి వనవాస మార్గం త్యాగానికి శిఖరమై నిలిచే ఆ క్షణం సీత లక్ష్మణులతో అడవుల ప్రయాణం రాజకుమారుడైన సాధువుల సమానము ఋషుల ఆశ్రమములకు రక్షణ కలిగించే అరణ్యములోను అయోధ్యను చూపించే శూర్పణఖ అవమానం రావణ అహంకారం అదే లంకను దహించు యుద్ధారంభం అధర్మం తలెత్తగా ధర్మం కదిలే రామకథ కొత్త మలుపు తిరిగే మాయ మృగం వెనుక అడుగులు వేసే లంకాపతి కుట్రలో సీతమ్మ పోయే భూమి ఆకాశం విలపించిన వేళ రాముడు కన్నీళ్లతో అడవిని వెతికే సుగ్రీవ స్నేహముతో వానర సేన హనుమంతునిలో దర్శించే భక్తి తేజం రామనామమే శ్వాసగా కలవాడు దాసుడిలో దేవుణ్ణి చూపించినవాడు సముద్రం దాటి లంకను చేరి సీతమ్మకు ఆశను ఇచ్చి ఒక్క హనుమంతుడే లంకను కంపించే రామశక్తి ఏమిటో లోకానికి తెలిపే రామనామమే రాయిపై రాసి సముద్రమే దారి ఇచ్చిన వేళ భక్తికి అసాధ్యం లేదని విశ్వమంతన నమ్మిన ఘడియా రావణ బలమంతా అహంకారమై నిలిచే రామ
రఘునాథుడు అహంకార శిఖరాన్ని కాపురించిన వాడు రావణ పతనము